ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ తో కూడా సంబంధం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పోటీ చేసి తరివేసే బ్యాచ్ తోనే కాదు. కమ్యూనిటీ హాల్ కు స్థలం ఇచ్చిన భరత్ కి మా మద్దతు. భరత్ ను ఎమ్మెల్యే గెలిపించుకుంటాం పద్మశాలి సంక్షేమ సంఘ నాయకులు. జామిశెట్టి గాంధీ సభ ఆదరణ. ఏ ఆథరైజేషన్ లేని పట్టాలు ఎందుకు భరత్? అవి చిక్కు కాగితాలతో సమానం. పార్కుల ఎంట్రీ ఫీజులోని నీ వాటా అందుతుందా? వాలంటీర్ వ్యవస్థను టెర్రరిస్టులుగా చిత్రీకరించడం తగదు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఎంపీ భరత్రామ్ కి స్మగ్లింగ్ బ్యాచ్ తో కూడా సంబంధాలున్నాయని రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఆరోపించారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు 2 కోట్ల రూపాయల విలువైన బంగారంతో పట్టుబడిన నరేష్ కుమార్ జైన్ తో భరత్ కి సంబంధాలున్నాయని పేర్కొన్నారు. భరత్ తో కలిసి నరేష్ కుమార్ జైన్ తిరుగుతున్న ఫోటోలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. గత నవంబర్ 4న కస్టమ్స్ అధికారులు పట్టుకున్న బంగారం గురించి వాకబు చేస్తే మహారాష్ట్రకు చెందిన గౌతమ్ కుమార్, ఏపీకి చెందిన నరేష్ కుమార్ జైన్ ముద్దాయిలుగా తేల్చారని ఆయన పేర్కొన్నారు. 5,198 గ్రాముల బంగారం పట్టుబడినట్లుగా దీని విలువ 2,81,25,553 రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారని ఆదిరెడ్డి వాసు ఈ కేసు గురించి చదివి వినిపిస్తూ నవంబర్ నెలలో జరిగిన ఈ సంఘటనను గోప్యంగా ఉంచారని వాపోయారు. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడి అరెస్ట్ అని ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుని తిరుగుతూ సువర్ణ వర్తక సంఘం వారి దగ్గరికి తీసుకువెళ్తూ మెయిన్ రోడ్ లో భరత్ ప్రచారం సాగిస్తున్నాడని విమర్శించారు. ఇది కాదా నాసిరకం, ఇది కాదా కమిషన్, 25% లేనిదే పని అవ్వట్లేదు అన్నది కార్పొరేషన్ కోడేకి వస్తా ఉంది. ఇంకా పాంప్లెట్ అంటారా? నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఏదైనా వీలే ఇప్పించేసుకొని సింపతి కోసం ఇలా చేస్తున్నారేమో అనిపిస్తా ఉంది. నా అనుమానం. తెలుగుదేశంకి ఎలాంటి చేయడం రాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టి మా వాళ్ళని నువ్వే చేసావా అని చెప్పి ఇప్పటికే పోలీసుల ద్వారా ఇబ్బందులు పెడతారు. మా వాళ్ళు నిలబడుతున్నారు. 25% పాంప్లెట్ అక్కడ దొరికింది, మేము చూసాం. వాస్తవం కదండి, దీంట్లో అబద్ధాలు ఆడేదే ఉంది. నిజం కాబట్టి పాంప్లెట్ తీసుకొని మేము పక్కన చదువుకున్నాము అని అంటున్నారు. పోలీసులు కూడా విన్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు తనలా ఖాళీగా నేను లేదు. నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను, ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. తనలా నేను ఖాళీగా అయితే లేను. ఇలా అనవసరమైన వాటి గురించి దృష్టి పెట్టి పనికి మాలిన వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఎవరన్నా చెప్పానండి, ఎవరున్నారు చెప్పానండి. కరపత్రం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుండగా కరపత్రం వాడు పడిపోయి ఉందన్న, దాంట్లోని మనకు కావాల్సిన అంశం ఉండి నిజం అనుకోండి తీసుకొని చదువుతాం. అలా జరిగిన అంశమే. నాకు అర్థమవుతుంది ఏంటంటే మా ఊళ్ళు ఇందాక కూడా అడుగుతా ఉన్నారు. రోజు రోజుకి తను బయటికి పడతా ఉంది. నా సోదరుడికి ఇది పంపించండి బర్ణాలు, చాలా అవసరం అనిపిస్తుంది బర్ణ. గత 40 సంవత్సరాలుగా సంఘ సమావేశాలకు సరైన వసతి లేక ఇబ్బంది పడిన తమకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించి శంకుస్థాపన చేసిన ఎంపీ మార్గాని భరత్రామ్ను ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని నగర పద్మశాలి సంక్షేమ సంఘ నాయకులు జామిశెట్టి గాంధీ సప్ప ఆదినారాయణ చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ కార్తీక వన సమారాధనకు చేసిన ఎంపీ భరత్ కు కమ్యూనిటీ హాల్ కావాలని విజ్ఞప్తి చేశామని, అందుకు అంగీకరించిన భరత్ ఇటీవలే నగరంలోని స్థలం కేటాయించి శంకుస్థాపన కూడా చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో భరత్ వైసీపీ అభ్యర్థిగా రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారని, పద్మశాలి సంఘాలంతా ఆయనకే మద్దతు తెలియజేస్తామని వారు వివరించారు. వార్డులో సమావేశాలు నిర్వహించి తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు, యువకులకు, పెద్దలకు భరత్ ఓటు వేయాలని చెప్తామన్నారు. నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు రుడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కూడా ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించారని గాంధీ ఆదినారాయణ తెలిపారు. విలేకరుల సమావేశంలో నందం స్వామి, నందం కుమారరాజా, ఈమంది చిన్నారావు, జామి సతీష్, వంకాయల సత్యబాబు, జి శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజమండ్రి పట్టణంలో మరి గత
6 దశాబ్దాలుగా మా పూర్వీకులు పద్మశాలీలు అందరూ కలిపి కార్తీక వన సమారాధన ప్రతి సంవత్సరం జరుపుతున్నాం, 10,000 మంది పైగా. దానిలో భాగంగా మొన్న నవంబర్ 2023 సంవత్సరంలో కార్తీక వన సమారాధన జరిపినప్పుడు రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు ప్రతి సంవత్సరం పిలవడం అలవాటు. ఆ యొక్క సన్మానం చేసి వారిని మా యొక్క కోరికలు ఏమైనా ఉంటే చిరు కోరికలన్నీ కోరుకొని అడగడం జరుగుతుంది. మరి ఈ యొక్క 6 శతాబ్దాల నుంచి కూడా అనేక పార్టీలు ఇక్కడ రాజమండ్రిని వేయలే, కానీ ఏ పార్టీ కూడా మాకు సహాయ సహకారాలు అందించలేదు. మాకు ముఖ్యంగా కోరేది ఒకటే, కమ్యూనిటీ హాల్ కావాలని కోరాం. ఆ కమ్యూనిటీ హాల్ ఇప్పటి వరకు మాకు ఇప్పించలేకపోయారు. మొన్న ఏదైతే నవంబర్లో జరిగిన కార్తీక వన సమారాధనకు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు, అలాగే ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా సంఘం 40 సంవత్సరాల నుంచి కనీసం మేము మీటింగ్లు వేసుకుంటానికి కూడా వసతి లేని పరిస్థితుల్లో 40 సంవత్సరాల నుంచి మేము ప్రతి నాయకులకి, ప్రతి వారికి ప్రతి సంవత్సరం మేము కార్తీక వన సమారాధన చేసేటప్పుడు వచ్చే నాయకులకి అందరికీ విందలు ఇచ్చుకుంటూ కాలక్రమేణా 40 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్న కార్తీక సమారాధనకి ఎప్పట్లాగే మేము అందరం నాయకుల్ని ఆహ్వానించడం మాకు అలవాటు. ఆ క్రమంలోనే నాయకులందరినీ ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో అప్పుడు ఎంపీ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ భరతరామ్ గారు మా కార్యక్రమానికి వచ్చారు. ఎప్పుడులాగే మేము మా పరిస్థితులు ఇలాగ మాకు కనీసం కమ్యూనిటీ హాల్ లేకుండా 40 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేమేమైనా మీటింగ్ వేసుకోవాలంటే తుమ్మలంలో ఆ భావనరస గుడిలోనే మేము మీటింగ్లు వేసుకున్నాం. అక్కడ వచ్చే భక్తులకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతున్నాయి. అంచేత మా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్కు టీడీపీ, జనసేన, బీజేపీ మహిళా నాయకురాళ్లు చురకలంటించారు. ప్రతి పనికి 25% కమిషన్ తీసుకుని భరత్రామ్ ఎన్నికల కోడ్ వచ్చే ముందు హడావిడిగా శంకుస్థాపనలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షులు మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేశామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ దానిపై వచ్చే ఆదాయంతోనే పాలన సాగించారని ధ్వజమెత్తారు. మహిళలు పుస్తలు తెంపిన ఘనత జగన్ అన్నారు. అన్ని రకాల ఆర్థిక వనరులలో చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. ఇక రాజమండ్రి విషయానికి గాలివాటంలో ఎంపీ అయిన రీల్ స్టార్ మార్గాని భరత్రామ్ కమిషన్ లేనిదే ఏ పని చేయడం లేదని ఆరోపించారు. అందుకే ఆయనకు రీల్స్ స్టార్ పేరు పోయి 25% స్టార్ అనే బిరుదును నగర ప్రజలు ఇచ్చారన్నారు. ఒక్కో చీర 150 రూపాయలు విలువ చేసే 1,00,000 చీరలు నగరంలోని మహిళలకు పంచారని, కేవలం ఓట్ల కోసమేనని ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కార్పొరేషన్ నిధులతో రాజమండ్రిలో పనులు చేస్తూ సొంత సొమ్ము ఖర్చు చేస్తున్నట్లుగా భరత్ బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారి స్ఫూర్తితో మన వీర మహిళల విభాగానికి ఆ పేరు పెట్టింది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆయన జిల్లాలో అయినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో, అలాగే దేశ ప్రధాని మోడీ గారిని కలుసుకుని ఒక జనసేన పోటీ చేస్తున్నారు. దీనికి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. అలాగే ఆయన వీర మహిళల తరచి కళలకు రెక్కలు అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఆర్థిక పరిస్థితి బాగున్నాక ఇంటికే పరిమితం అవుతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుని వాళ్ళ కళలని సాకారం చేసుకోవచ్చు. వాళ్ళ కళలతో రాజీ పడక్కలేకుండా డబ్బు తక్కువ వాళ్ళ చదువు ఆగిపోకుండా వాళ్ళు ఈ కళలకు రెక్కలు అనే నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేస్తూ మహిళలని అభివృద్ధి పదంగా నడిపిస్తానని చెప్పి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, చెయ్యకుంటే 2024 ఎన్నికల్లో మీ ముందుకు ఎలక్షన్లో మీకు ఓటు అడగటానికి రాను అని చెప్పి అబద్ధాలాడి, మద్యపానం నిషేధం ఎక్కడాన్ని ప్రతిపక్షాలు అడిగితే దశల వారీగా చేస్తానన్నావు. దశల వారీగా కాదు, దిశల వారీగా కూడా నువ్వు చేయలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ ముఖం పట్టుకుని ఈరోజు ప్రజల్లో మహిళలకి నువ్వు ఓటేయమని అడుగుతావనేది
నీ విఘ్నతకే వదిలేసాము. చంద్రబాబు నాయుడు గారు మద్యపానం నిషేధం చేయలేకపోయాడు. మా నాన్నగారు ఆశయం అది మద్యపానం నిషేధం చేసి మహిళల తాళిబొట్టు కాపాడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది తాళిబొట్టులు తెంపావు? డ్రగ్ విషయంలో కానీ మద్యపానం విషయంలో కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా నువ్వు వ్యాపారం చేసుకుంటూ వాలంటీర్ వ్యవస్థను జిహాద్ గ్రూపులతో పోల్చి టెర్రరిస్టుల మాదిరి చెప్పడం శ్రీకాళహస్తి టీడీపీ నాయకుడు బొజ్జల సుధీర్ రెడ్డికి తగదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వడ్డీ మల్లికార్జున హితవు పలికారు. మంగళవారం రాత్రి తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఎన్నో ఉపయోగాలు కలిగాయని అందరికీ తెలుసన్నారు. ఒకప్పుడు సర్టిఫికెట్ల కోసం పెన్షన్ కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, వాలంటీర్లు వచ్చాక అన్ని సమీప సచివాలయాల్లో అందుతున్నాయని, పెన్షన్ ఇంటికి వచ్చిస్తున్నారని గుర్తు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లను నడ్డి విరగొడతారని అంటున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వాలంటీర్లను తప్పుపడుతున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ బోధన చేయిస్తున్నారని, వారు విదేశాలకు వెళ్లి చదివే స్థాయిలో ఉన్నారని కొనియాడారు. చంద్రబాబు విద్యను వ్యాపారం చేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తీరు కాపులకు నచ్చడం లేదన్నారు. జగన్ కాపులను ఆదరిస్తున్నారని, కాపులంతా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటారని వడ్డీ మల్లికార్జున అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ అభివృద్ధికి ఐకాన్ గా మారారని వడ్డీ మల్లికార్జున అభినందించారు. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలుపుతూ వైసీపీ పార్టీ తరఫున నిన్నటి రోజున శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అలజడిని సృష్టించాయి. వాలంటీర్ వ్యవస్థని ఒక జిహాదీ వ్యవస్థగా, ఒక టెర్రరిస్టు గ్రూపులుగా ఆయన అభివర్ణించడం అనేది చాలా బాధ కలిగి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా బాధ కలిగింది. అసలు ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక వినూతన ప్రయోగం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ఇప్పటి వరకు ఈ 74 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పడినటువంటి కష్టాల నుంచి విముక్తి చేశాడు. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏ ప్రభుత్వ పథకాలు కావాలన్నా, ఏ పెన్షన్ తీసుకోవాలన్నా కూడా రోజుల తరబడి అక్కడ ఆఫీసులకు వెళ్ళి, పంచాయతీ ఆఫీసులకు కానీ, ఈ టౌన్లో ఎంఆర్ఓ ఆఫీసులకి, తహసీల్దార్ ఆఫీసులకి తిరుగుతూ ఎంతో వ్యయ ప్రయాసాలకు లోనయ్యేవాళ్ళు. ప్రజలందరూ కూడా చాలా కష్టపడేవాళ్ళు. వయసుతో సంబంధం లేకుండా 70-80 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులు కూడా పాపం రోజుల తరబడి వాళ్ళకి రావాల్సినటువంటి ఆ 100-200 రూపాయలు పెన్షన్ కోసం ఎదురు చూపులు చూసేటటువంటి రోజుల నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి విద్యార్థి సమూహ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్ఐఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు జాఫర్ షరీఫ్, రాష్ట్ర పిఆర్ సభ్యుడు నయీం, ఎస్ఐఓ స్థానిక బాధ్యులు ఆసిఫ్ అహ్మద్ తదితరులు కోరారు. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కలిసి జాతీయ, రాష్ట్ర స్థాయి డిమాండ్లతో కూడిన మేనిఫెస్టో అందజేశారు. స్థానిక ఎస్ఐఓ కార్యాలయంలో విద్యా సౌలభ్యం, నాణ్యత, యువత ఉపాధి, పర్యావరణం, సామాజిక న్యాయంతో సహా వివిధ సమస్యలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం వైసీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదిరెడ్డి వాసులకు అందజేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి సరైన, న్యాయమైన రిజర్వేషన్ వ్యవస్థను సమర్థించడం, సామాజికంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేయాలని కోరారు. రోహిత్ చట్టం అమలు చేయాలని, విద్యలో సమానత్వం ప్రాప్తి కోసం మైనారిటీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలని, మైనారిటీలపై వివక్ష, హింస లేని సమాజం కోసం కృషి చేయాలన్నారు. భద్రత, కఠినమైన చట్టం అమలు చేయాలి, వ్యక్తుల గోప్యత, వారి వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం చేయాలని, పర్యావరణ సుస్థిరత నిధులు 1000 కోట్లు కేటాయించాలని, యువత సమగ్ర శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ప్రాథమిక విద్య నుండి విశ్వవిద్యాలయ విద్య వరకు ఉచితంగా విద్యను అందించే దిశగా కృషి చేయాలని, దేశ యువతకు ఉద్యోగ భద్రత మరియు అవకాశాలకు మార్గం సుగమం చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా గత 42 సంవత్సరాలుగా విద్యార్థులు మరియు యువకుల సమస్యలను పరిష్కరించడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉంది. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయి.
రానున్న ఎన్నికల దృష్ట్యా స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థులు, యువకుల సమస్యలు, పర్యావరణం, సామాజిక న్యాయం వంటి ఇతర విషయాలను పొందుపరిచింది. ఈ స్టూడెంట్ డిమాండ్స్ను అన్ని రాజకీయ పార్టీల వరకు చేరవేసే విధంగా ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఉంచడం జరిగింది. రాష్ట్ర డిమాండ్లను చూసినట్లయితే జీవో 117ను వెంటనే రద్దు చేయాలి మరియు ఆర్టీఈ ప్రణాళికను రూపొందించాలి. అదేవిధంగా అబ్దుల్లాహ్ విశ్వవిద్యాలయం నిధులు కేటాయించి దానిని అభివృద్ధి చేయాలి. సినీ నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి లంక నిర్వాసితులకు అన్నదానం చేశారు. రామ్ చరణ్ అభిమాని చంటి మరియు చంటి ఫ్రెండ్స్ సర్కిల్ రాజమహేంద్రవరం విఎల్పురం. చంటి అంటే సినీ నటుడు రామ్ చరణ్ అభిమానిగా అందరికీ సుపరిచితుడే. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను వినూత్నంగా జరిపే చంటి రామ్ చరణ్ సత్యమణి ఉపాసన చేసే సేవా కార్యక్రమాలకి ఆదర్శంగా తీసుకుని గోదావరి లంక నిర్వాసితులను ఎవరూ పట్టించుకోరని వారికి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సుమారు 100 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి బాబీ హాజరయ్యారు. అన్నదాన అనంతరం నిర్వాసితుల పిల్లలు సుమారు 50 మందికి బుక్స్, పెన్స్, పెన్సిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమం చంటి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోష్ లేదు. గట్టిగా గట్టిగా అలా పెయిన్గా కాదు, ఏదో థమ్స్అప్ లేకపోతే ఏదో చూపించండి. హ్యాపీ కూడా బాగుంటుంది. ఈయన ఎవరో బాగా చెప్పాడు. ఆగండి చెప్పండి మళ్ళీ. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి విజయానికి కృషి చేసి 3 లక్షల మెజార్టీ గిఫ్ట్గా ఇస్తామని వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగ మాజీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ప్రకటించారు. కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయిన వైసీపీ నుంచి బయటికి వచ్చి బీజేపీలో చేరినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన నరేష్ కుమార్ తన అనుచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి ఊరేగింపుగా బీజేపీ ఆఫీస్కు చేరుకున్నారు. రాజమండ్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొమ్మల దత్తు తదితరులు సాదర స్వాగతం పలికారు. కాషాయ కండువాల కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారత్ను విశ్వగురువుగా నిలపడానికి సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతూ అన్ని దేశాల అధినేతలతో కీర్తించబడుతున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న పురోగతిని గుర్తించి తన కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి బీజేపీలో చేరుతున్నట్లుగా చెప్పారు. 1000 బైకులు, 100 కార్లతో భారీ ర్యాలీగా సిటీఆర్ఐ భాస్కర్ నగర్ ఆంజనేయ స్వామి గుడి నుండి కంబాల చెరువు, మార్కెట్ యార్డు, రాజా థియేటర్, క్వారీ మార్కెట్ మీదుగా పార్టీ ఆఫీస్కు చేరుకున్నామని తెలిపారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించి చేస్తామన్నారు. మన కుమార్ యాదవ్ సాదరంగా పార్టీలోకి స్వాగతిస్తూ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ యొక్క భారతదేశంలో 30% పైబడి యువకులు ఉన్నారు. అటువంటి యువకులకి నాయకత్వం వహిస్తున్నటువంటి కుమార్ యాదవ్ లాంటి వ్యక్తి, పార్టీల గురించి అలాగే ఈ యొక్క రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ విషయం. రానున్న రోజుల్లో ఆయన యొక్క సేవలు గుర్తిస్తూ మరింత ఉన్నత స్థానాలకు ఈ పార్టీలో తీసుకెళ్ళడానికి మా వంతుగా మేము అందరూ కూడా ప్రయత్నం చేస్తాం. ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా మన యొక్క భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు, స్థానికుడైన సోమవీర్రాజు గారు ఈరోజు ఇక్కడ ఉండాలి. అయితే నిన్న ఆయన మొన్నే ఢిల్లీ నుంచి కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ రావడం, ఆయనకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అవుతారు. దానివల్ల ఈ సమావేశానికి ఆయన రాలేకపోయారు. ఆ విషయాన్ని కూడా మనం కుమార్ యాదవ్ చెప్పి ఏం చేద్దామని ఆలోచన చేస్తూ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి ముందుగా పార్టీ ఆఫీస్ భవిష్యత్తుకి ఈరోజు ప్రపంచానికే ఒక ఆది గురువుగా ఎలిగిన ఈ భారతదేశంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు తాండవిస్తున్న పరిస్థితుల్లోంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ భారతదేశం పురోగతి సాధించిందనే దాంట్లో ఎటువంటి సందేశం లేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి వస్తున్న గుర్తింపు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచ దేశ అధ్యక్షులు సభాష్ అనే విధంగా ఆ నాయకత్వాన్ని ఉందనే భావించి ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా
ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఒక సైనికుడిగా, ఒక బాధ్యత కలిగిన ఒక పౌరుడిగా, ఒక భారతదేశ బిడ్డగా, ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక యోధుడిగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సంసిద్ధుడు అయ్యి మానసికంగా, ఫిజికల్గా అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి దేశ సేవ కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం సరైన మార్గాన్ని ఎంచుకున్నానని భావించి ఈరోజు కుళ్ళి కుతంత్రాలతో ఇమిడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. కావున ఈరోజు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి బొమ్మల రత్తు గారి నాయకత్వంలో, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోమవీరాజు గారి నాయకత్వంలో, ఇప్పుడున్న అధ్యక్షులు పురంధేశ్వర్ గారి నాయకత్వంలో చట్టసభల్లో నిర్ణయాధికారం ఒకటి ఐడెంటిటీ కొరకు ఏప్రిల్ 6న సంఖ్యలను తెంచుకుంటూ కవాతులో పాల్గొనని ఏఏఎఫ్ చైర్మన్ పినిపి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక ఐడెంటిటీ మరియు నిర్ణయాధికారం కొరకు ఎస్సీ ఎస్టీలలో ఉన్న మొదటి జనరేషన్ మరియు రెండవ జనరేషన్ ఏకం కావాల్సిన సమయం ఇదేనని విలేకరులు డాక్టర్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏఏఎఫ్ చైర్మన్ పినిపే తెలియజేశారు. డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్స్ కారణంగా ఎవరైతే నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారో అందరూ ఏప్రిల్ 6 శనివారం కవాతుకు కదలి రావాలని ఎస్సీ ఎస్టీ చైర్మన్ ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లుగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. రేపు ఏప్రిల్ 6 తారీఖున అంబేద్కర్ ఆలోచన విధానంలో మేమందరం విజయవాడలో మీట్ అవ్వాల్సిన ప్రోగ్రాం పెట్టుకున్నాం. దానికి ప్రతి ఒక్క న్యాయవాది డ్రెస్ కోడ్తో అటెండ్ అవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. జేబీ ఏప్రిల్ 6 శనివారం సంఖ్యలను తెంచుకుంటూ విజయవాడ కథలు రండి. న్యాయవాదులు మీ డ్రెస్ కోడ్తో రండి. అన్ని రంగాల్లో ఉన్నటువంటి అంబేద్కర్లందరూ కూడా కలిసికట్టుగా కథలు రావాలని తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 6 ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో, భవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీలకని ఒక ఐడెంటిటీ ఉండాలి. ఒక ఐడెంటిటీ ఏ ప్రభుత్వం అయినా ఎస్సీ ఎస్టీలను గుర్తించాలి. అట్లాగే చట్టసభల్లో నిర్ణయాధికారం ఉండాలి. రాజ్యాంగబద్ధంగా మాకుండే చట్టాలపై కానీ సప్లై నిధులు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో, ఎడ్యుకేషన్ ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంప్లాయ్మెంట్ ఎంత ఇచ్చారు, వ్యాపార రంగంలో ఎంత ఇచ్చారు, అసలు హాస్టల్లో చదివే పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఏం జరుగుతుంది, ఎస్సీలకి ఏం జరుగుతుంది అనేది చట్టసభల్లో నిర్ణయాధికారం మాకు ఉంటేనే వాటి గురించి మాట్లాడగలం. ఎందుకంటే రిజర్వ్ నియోజకవర్గంలో మరి ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, మంత్రులు గాను మాకు అవకాశం ఉన్నా కానీ మా నిర్ణయాలు మేము చెప్పుకునే అవకాశం రాజకీయ పార్టీలు ఇవ్వడం లేదు. సో భవిష్యత్తులో చట్టసభలో నిర్ణయాధికారం కావాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఒక ఐడెంటిటీ కావాలి. ఎందుకు ఐడెంటిటీ కావాలంటే ఈ రోజున గ్రూప్ అధికారులు గాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ తో కూడా సంబంధం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ పోటీ చేసి తరిమేసే బ్యాచ్ తోనే కాదు. కమ్యూనిటీ హాల్ కు స్థలం ఇచ్చిన భరత్ కి మా మద్దతు. భరత్ ను ఎమ్మెల్యే గెలిపించుకుంటాం పద్మశాలి సంక్షేమ సంఘ నాయకులు. జామశెట్టి గాంధీ సభ ఆదరణ. ఏ ఆథరైజేషన్ లేని పట్టాలు ఎందుకు భరత్? అవి చిక్కు కాగితాలతో సమానం. పార్కుల ఎంట్రీ ఫీజులోని నీ వాటా అందుతుందా? వాలంటీర్ వ్యవస్థను టెర్రరిస్టులుగా చిత్రీకరించడం తగదు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.